18,000 కోట్ల రూపాయల వరకు అయితే రుణమాఫీ జరిగిందనేది వాస్తవం అనేది వాళ్ళందరూ కూడా అధికారిక లెక్కలుగా చూపిస్తూ ఉన్నారు. సో మీ 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 పార్టీ మీ అంటే ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి మీరు చాలాసార్లు వీటిని ఎలిగేట్ చేశారు. ఇవన్నీ సాధ్యమయ్యే అంశాలు కాదని కూడా గొంతెత్తి చెప్పారు. దీని మీద ఎటువంటి పోరాటానికి సిద్ధమన్నారు. సో మరి నిజంగానే ఈ 4 హామీల మీద మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి. మీకు యోయో టీవీ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. కాంగ్రెస్ పాలన సంతోషం మీరన్న అన్నారు, వాళ్ళు చేయలేదు, కొన్ని చేసిరు కానీ కొన్ని చేయలేకపోయారు అని చెప్పి అని మీరన్నారని నేను అన్నాను. మీరు ఎలిగేషన్ చేస్తున్నారని నేను చెప్తున్నాను. పర్లేదు. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారి పాలన భారతదేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా తక్కువ మార్క్స్, అంటే ఎట్లా అంటే గతంలో ఏదైనా ఈ రాష్ట్రాల పరిపాలన ముఖ్యమంత్రి పరిపాలనకు సంబంధించినటువంటి పరిపాలన మార్కులు వేస్తే ఈ రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రికి ఇన్ని మార్కులు, ఈ రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రికి ఎన్ని మార్కులు అని అంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి మార్కులు వేయాల్సి వస్తే 100కు 5 మార్కులు కూడా వేసే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అని అడగమంటాం. కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ఊదరగొట్టినటువంటి హామీలు, వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీలు, ఎలక్షన్ మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టినటువంటి మాటలు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారి లేఖ నుంచి సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇతర 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలక్షన్లో ఇక్కడికి వచ్చి మాట్లాడినటువంటి మాటలు ఎలాంటి మాటలు అంటే అండి, ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా మేము 49,500 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తాం. ఎవరు చెప్పిందండి? రేవంత్ రెడ్డి గారు. ఇది కేసీఆర్ గారో, హరీష్ రావు గారో, కేటీఆర్ గారో చెప్పిన మాటలు కాదు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట, రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, ప్రియాంక గాంధీ గారు చెప్పిన మాట, సోనియా గాంధీ గారు చెప్పినటువంటి మాట. 49,500 కోట్ల రూపాయలు ఏకకాలంలో వీళ్ళ యొక్క రుణాలు మొత్తం మాఫీ చేస్తాం. కాంగ్రెస్ మేనిఫెస్టో, కాంగ్రెస్లో మాట్లాడినట్టు మాటలు తెలంగాణ ప్రజలకు మొత్తం తేట తెల్లమైంది. ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి తాండా, ప్రతి ఆదివాసీ గూడెం, ప్రతి దగ్గర కూడా ఏ ఊర్లో 100% ఎక్కడ కూడా రుణం మాఫీ కాలేదు. ఓన్లీ అయినాయి 17,200 కోట్ల రూపాయలని ఆర్థిక శాఖ చెప్తుంది. ముఖ్యమంత్రి గారు వాళ్ళు చెప్పేది వేరే, కానీ ఆర్థిక శాఖ చెప్తున్న 17,200. కానీ మీరు 49,500 కోట్లు అన్నారు, అది 31,000 కోట్లకు వచ్చింది. అది కూడా మనం చర్చించుకోవాలి. 49,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు వచ్చింది, 40,000 కోట్ల నుంచి 31,000 కోట్లకు వచ్చింది. 31,000 అంటే కాంగ్రెస్ నాయకుల ఇష్టానుసారం ఎంతనైనా చెప్పుకున్నారు వాళ్ళు. వాళ్ళకి నోటికి ఎవరికి ఎంత ఏది వస్తే అది చెప్పేసారు. అది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి అట్లా చెప్పుకున్నారు. పేద ప్రజలు, తెలంగాణ బిడ్డలు మాట ఇస్తే మాట తప్పరు. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు కాంగ్రెస్ పార్టీగా మాట ఇస్తున్నాం, మేమందరం ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు బాగానే చేసిరు, వీళ్ళకి కూడా ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ఇచ్చిర్రు. ఏమని ఇచ్చిర్రు? వీళ్ళకు రైతు రుణమాఫీ అని ఇచ్చిర్రు. వాళ్ళ బ్రహ్మాండంగా మహాలక్ష్మిలో అత్త అయితే అత్త, కోడలైతే కోడలు, ఆడబిడ్డ ఎవరున్నా కూడా వాళ్ళకి 2,500 ఇస్తామని చెప్పారు. కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి 2,000 రూపాయల పెన్షన్ అయితే మేము 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. దీంట్లో వాళ్ళు చేయూత పథకం కింద ఇస్తామన్నారు. రైతు భరోసా, ఇక రైతు భరోసా అయితే రైతులకే కాదు రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పేసి చెప్పారు. 15,000 అన్నారు, 12,000 అన్నారు. వీళ్ళకి 15,000 లేదు, రైతులకే 15,000, రైతు కూలీలకేం 12,000. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు అయితే ఇంకా చెప్పనేకూడదు. అసలు వాళ్ళు ఏమన్నారంటే మొదటి సంవత్సరంలోనే ఒక్కొక్క నియోజకవర్గానికి 15,000 ఇళ్ళని ఒక 4 చోట్ల ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 15,000 ఇళ్ళు అంటే ఇవన్నీ మీరు లెక్క పెట్టుకోరు. ఇగో మీరు ఎన్ని ఇళ్ళు ఇవ్వాల్సి ఉన్నాడు, ఎంత బాకీ పడ్డారని చెప్పి. తులం బంగారం. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డలకు ఎవరైనా బాగా అప్పున్నారా ముఖ్యమంత్రి గారు, బాగా అప్పున్నారన్నటువంటి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎంత ముఖ్యమంత్రి గారు ఎంత ఉన్నారంటే దాదాపు మా లెక్కల ప్రకారం మేము అనుకున్న 3 లక్షల పెళ్లిళ్ళు జరిగినాయి. 3 లక్షల పెళ్లిళ్ళకు 3 లక్షల తులాల బంగారం అప్పున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. దానికి వస్తాయి ఇంకా అసలు విషయానికి వస్తా. ఇక ఇవన్నీ చెప్తే బాగుండదు. వీళ్ళు ఏం చేశారంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అభయస్థం అనే పేరుతోటి 28/12/2028 నాడు ప్రతి గ్రామాన విఆర్ఓలో, స్థానిక అధికారులు, లేకపోతే అక్కడ ఉన్న సెక్రటరీలో, కార్యదర్శిలో వాళ్ళందరూ వెళ్ళి ఊర్లలో ఒక ప్రజాపాలన అనే ఒక అప్లికేషన్ తీసుకున్నారు. అందరికి రసీదులు కూడా ఇచ్చారు ఆ ప్రజాపాలన. ఏమని దాంట్లో ఎప్పుడది 2023 28/12/2023 నుండి 6/1/2024 వరకు తీసుకున్నారు.
ఒక దాదాపుగా వారం 10 రోజుల పాటు ఈ తంతు మొత్తం నడిచింది. అవును. ఈ 15 రోజుల్లోనే మొత్తం కంప్యూటీకరణ చేస్తాము. మొత్తం కంప్యూటీకరణ చేసిన తర్వాత మహాలక్ష్మి డబ్బులు ఇస్తాం. దాంట్లో ఏమున్నాయంటే ఒక 5 అంశాలు ఉన్నాయి. ఆ ప్రజాపాలన సంబంధించినటువంటి దరఖాస్తులో 5 అంశాలు లేదు గ్యారంటీలు మొత్తం ఉన్న అంశాల వారీగా వాళ్ళు తీసుకున్నారు. ఏమని తీసుకున్నారు? మహాలక్ష్మికి ఎంతమంది ఉన్నారు, ఇంటి పేరు, యజమాని పేరు, వయస్సు మొత్తం తీసుకొని రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, కుక్కలు, నక్కలు, పిల్లులు ఏందున్నాయి మొత్తం రాసుకుంటా మొత్తం కూడా ఒక 4 పేజీల అభయస్థానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ తీసుకున్నారు. దాంట్లో మహాలక్ష్మికి తీసుకున్నారు, రైతు భరోసా తీసుకున్నారు, రైతు కూలీలకు తీసుకున్నారు, కౌలుదారులకు తీసుకున్నారు, ఇందిరమ్మ ఇళ్ళు, భూమి లేనివారు, భూమి ఉన్నవారు, భూమి సొంత ఇల్లు ఉన్నవారు, పెళ్ళైన వారు, సొంత ఇల్లు లేనివారు, కిరాయిదారుడు, కిరాయి లేనివారు, రేకుల ఇల్లు, ఆర్సీసీ ఇల్లు అన్నీ రాసుకున్నారు. దేనికి సంబంధించి? ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి. ఇక గృహజ్యోతికి సంబంధించి కూడా రాసుకున్నారు. మీకు ఎన్ని బల్బులు ఉన్నాయి? 2 బల్బులు ఉన్నాయి, 1 బల్బు ఉన్నాయి, 4 రూమ్లలో 4 బల్బులు ఉన్నాయి, ట్యూబ్లైట్ ఉందా, బల్బు ఉందా, అది కూడా రాసుకున్నారు. దాని తర్వాత చేయూత. వాళ్ళు ఏమన్నారంటే మున్సిపల్ ఎవరెవరికి పెన్షన్ వస్తలేదు మేము చెప్పినాం కాబట్టి ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చింది. ఊర్లలో కాంగ్రెస్ నాయకులు కొద్దిగా ముందుబడి ఇంకా ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చింది మా వాళ్ళకి ఇంకా ఎక్కిపియాలని చెప్పేసి ముసలోళ్ళకు 57, 58 వాళ్ళకు కూడా రాపిచ్చేసారు. రాపిచ్చిన తర్వాత అసలు సంగతి వీళ్ళకి స్టార్ట్ అయింది. ఇక 1,37,624 అప్లికేషన్స్ వచ్చినాయి వీళ్ళకి మొత్తం. సారీ 1,37,624 అప్లికేషన్స్ వచ్చినాయి వీళ్ళకు. కేసీఆర్ గారు ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే కూడా స్టార్టింగ్లో అట్లనే చేపించి కొంత వర్క్ చేసిరు. కానీ ఇది తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారికి అర్థమైపోయింది ఇదేంటి సంగతి, తెలంగాణలోని మొత్తం కూడా జనాభా వస్తే 4 కోట్లు లేవు, ఇదేంది ఇంతగానం ఉంది, ఇదేంటి మరి ఇదేం చేసి అప్లికేషన్లు అనేవి వస్తాయి రాజు గారు, కానీ అందరూ అరుగురు ఎవరనేది గ్రేడ్ చేయాల్సింది. చాలా మంచి ప్రశ్న అడిగారు, సంతోషం. కొద్దిగా టైం ఇవ్వాలి. అప్లికేషన్లు ఇచ్చిర్రు, కంప్యూటరీకరణ చేస్తామన్నారు, మొత్తం చేసిర్రు. ఎక్కడ ఉద్యమకారులకు మీరు సర్వే చేసిర్రు, భూములు ఇస్తాము మీకు 120 గజాల పొలం ఇస్తాం, ల్యాండ్ ఇస్తాము, ఇల్లు ఇస్తామన్నది, అది ఎక్కడ పోయింది? ఎక్కడ చేసిర్రు? ఏ రైతు ఏ పొలంలో మీరు ఏ మీటర్ పెట్టుకొని వెతికిర్రు, ఎక్కడ పొలం చేసిర్రు అని చెప్పి ఎవరు పోయి చూసిర్రు? ఏది ఏది పంట భూమి, ఏది మెట్ట భూమి, ఏది చెత్త భూమి, ఏది రియాల్టర్ చేస్తున్న భూమి, ఏది మొత్తం ఇది అని చూసిరేనన్న పోనీ అది పక్కన పెడదాం. మరి మీరు రాసుకోపోయినటువంటి తల్లికి బిడ్డకు 2,500 ఇస్తామన్నది 2023లో రాసుకున్నారు. మీరు అధికారంలో వచ్చిన వెంటనే 20 రోజులలో రాసుకున్నారు, వెంటనే 20 రోజుల. మరి సంవత్సర కాలం పాటు మీకు సరిపోలేదా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు అని అడగదలుచుకున్నాం మేము. ఇంకొక 5 సంవత్సరాలు కావాలన్నా అని అడుగుతున్నాం. నువ్వేమన్నావు? డేట్లు పెట్టింది, డెడ్ లైన్లు పెట్టింది మినిమం 1 సంవత్సరం ఇవ్వాలి, లేదంటే 1 సంవత్సరం. అది రవి గారు చెప్పాలి. ప్రభుత్వం ఒక రూపు దాల్చుకోవాలి, వాళ్ళ పథకాలు ప్రజల్లోకి వెళ్ళగలుగుతాయి అని నిర్ధారణకు రావాల్సింది మీరు కూడా. తప్పులేదు, మేమేమంటున్నాం, మీరు కూడా నిర్ధారణకు రావాలి. మేము కూడా ఇప్పటివరకు కేసీఆర్ గారు బయటకు వచ్చి ఏ రోజు ఒక మాట కేసీఆర్ గారు మాట్లాడకపోతేనే సార్ కేసీఆర్ గారు సమాధానం చెప్పాలా ఆయనకి? రేవంత్ రెడ్డి గారికి మీరే మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పాలి? రేవంత్ రెడ్డి గారు మేము వచ్చినాము, తప్పైంది ప్రజలకు, మేము కొద్దిగా కూర్చోవడానికి, మేము చేసుకోవడానికి కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అడగాలి. ఎవరండి మాట్లాడింది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కదా మాట్లాడింది. ఏమని మాట్లాడింది? 23 డిసెంబర్ 2023 నాడు ఏం మాట్లాడిరు? మా అధికారులు మీ ఇంటికే వస్తారు, 10 రోజులలో పూర్తి చేస్తారు. ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా చెప్పిన మాటలు నేను చెప్తున్నా. ఆయన అధికారంలో రాకంటే ముందు పిసిసి అధ్యక్షుడి హోదాలో మాట్లాడినటువంటి మాటలు వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడినటువంటి మాటలు చెప్తున్నా. 23/12/2023 నాడు మాట్లాడినటువంటి మాటలు, మా అధికారులు మీ ఇంటి దగ్గరికే వస్తారు, మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ లెక్క చేసుకుంటారు, 15 రోజుల్లో కంప్యూటర్లో మొత్తం ఎక్కిచ్చేస్తాం, మీకు జనవరి 1 నుంచి కానీ సంక్రాంతి తర్వాత మీకు సినిమా ఉంటుంది, మీరు అది అంతా ఇంటికాడ కూర్చొని తినొచ్చు అని మాట్లాడిండు. ఎవరు మాట్లాడారు? రవి గారు మాట్లాడితే ఏం ప్రాబ్లం లేదండి. లేకపోతే అదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏం మాట్లాడాలి? ఈ రోజే నేను కూర్చున్నా, నాకు ఇంకా అవగాహన రాలేదు, నాకు తెలంగాణ మీద అవగాహన లేదు, నేను ఇంకా ఈ జనాలను మొత్తం రాసుకుంటున్నా, లెక్కలు తేలలేదు అని చెప్పినట్టే బాగుండు. చెప్పలేదు మరి ఎందుకు చెప్పాలి? అవగాహన లేదు, ఇదంతా చేస్తాను. ఏ అవగాహన తోటి మీరు 3 ఎకరాల భూమి ఇస్తారన్నారు? ఏ అవగాహన తోటి ఇంటికి ఉద్యోగం ఇస్తారన్నారు? ఏ అవగాహన తోటి దళితుడు ముఖ్యమంత్రి చేస్తారు? నేనేమంటున్నా, చేయనందుకే ఓడగొట్టిర్రు, నేనేమంటున్నా అది ఒప్పుకోమంటున్నా. నేనేమంటున్నా, మేము రెండోసారి దళిత ముఖ్యమంత్రి చెప్పలే, మేము ఎక్కడ కూడా ఎన్నికల మేనిఫెస్టో
మేనిఫెస్టోలో పెట్టలే. రెండోసారి మీరు గెలిచిన కారణం కూడా చెప్తాను. మీరు ఇచ్చినటువంటి ఏదైతే పెన్షన్ ఉందో అది చాలా మంది వాళ్ళు లబ్ధిదారులు పొందారు కాబట్టి ఆ తర్వాత ఆపినమ్మా? కంటిన్యూ చేశారు. నేనేమంటున్నా, మీకు ఎవరు ఏమన్నారు ఈ హామీలు? చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఇవి. ఈ ముఖ్యమంత్రికి చేత కాకపోతే ఎందుకు ఇవ్వమంటున్నా? సంవత్సర కాలం పాటు ఎంతమందికి రైతు బంధు వేసినాం అంటున్నా. సంవత్సర కాలంలో మీరు మొదటిసారిలో కేసీఆర్ గారు పెట్టిపోయిన పైసలు తప్ప మీరు రైతు బంధు ఎక్కడేసిర్రు అని అడుగుతున్నా. ఒకటి రెండు ఒక్క నిమిషం వినాలి. మీరు అంత ఇది తీసుకుంటే మీరు ఏ అవ్వకు ఏ ముసలవ్వకు 4,000 ఇచ్చిర్రు అని అడుగుతున్నా. సంవత్సర కాలం సరిపోలేదా? ఏ అమ్మాయికి తులం బంగారం పెట్టినావు అని అడుగుతున్నా. ఏ అబ్బాయి నీకు సంవత్సరంలోనే రాగానే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి మీరు అప్పులు గొప్ప 2 లక్షలు ఎందుకు అప్పుడు ఏం చేస్తున్నారండి? బట్టి విక్రమార్క గుడ్డిగాడి పళ్ళు తోముతుండేనా? ఆయననే కదా ప్రతిపక్ష నాయకుడు, ఆయననే కదా పిఎస్సికి సంబంధించి మొత్తం చూసింది, ఆయననే కదా మొత్తం లెక్కలు చూసింది. మరి అప్పుడు ఎందుకు చేత కాలేదు? అవును ఇవన్నీ అప్పులు ఉన్నాయి, మేము వచ్చిన తర్వాత మెల్లగా చేస్తామని ఎందుకు చెప్పలే? మీ ఇప్పుడు రాష్ట్రంలో ఏది దాచుకోవడానికి లేదండి. అప్పులైనా ఆస్తులైనా ఏదైనా రూపాయి రాక రూపాయి పోక ప్రతి శాసనసభ్యుడికి ప్రతి పార్లమెంటుకు ఇక్కడ ఎఫ్ఆర్బిఎం ఉంది, మొత్తం ప్రతి లెక్కలు కూడా కాగు ఉంది, కాగు చూస్తూ ఉంది, పిఎస్సి ఉంటుంది, పిఎస్సి చూస్తూ ఉంటుంది. ఏది చూసినా కూడా వైట్ పేపరే. వీళ్ళు అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా అప్పులు ఎక్కడ దాచడానికి అది ప్రజలకు గమనిస్తూ ఉంటారు. గమనించిర్రు, ఓట్లేసిర్రు, గెలిపించిర్రు, కాంగ్రెస్ ను నమ్మిర్రు. పోనీ ఎన్ని రకాలుగా బీఆర్ఎస్ ని పక్కన పెట్టాలనుకున్నా పెట్టిరు అనుకుందాం. మరి ఈ సంవత్సర కాలంలో వీళ్ళు చేసుకున్నారు ఒక్కటన గొప్ప చెప్పమంటున్నా. వీళ్ళు అయితే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? వాళ్ళు మీరు వేసిన నోటిఫికేషన్లకు సంబంధించి కానీ ఏదైనా కానీ ఒక 56,000 ఉద్యోగాలు అయితే ఇచ్చారా లేదా? ఏమండి నేను ఒక విషయం మీ గవర్నమెంట్ లో ఒక నిమిషం, మీ గవర్నమెంట్ లో ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు చక్కగా ఇచ్చారండి? ఎందుకు ఏ ఉద్యోగానికి ఎందుకు ఇవ్వలేదు? ఏ ఒక్క ఉద్యోగాన్ని చెప్పండి ఒక నెల జీతం ఆగిపోయిందని ఎవరికైనా చెప్పలేదు. సకాలంలో ఇచ్చారని అడిగింది, అందుకనే సకాలంలో ఇచ్చాక ఇవ్వగలిగారండి. వాళ్ళు 1వ తారీఖు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలోనే 1,35,000 నేను ఒక విషయం చెప్తా. ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తీసుకోండి, 29 రాష్ట్రాలు మా తెలంగాణ రాష్ట్రంతో పట్టుకొని ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలో 1,35,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఏదైనా ముఖ్యమంత్రి ఉందామని చెప్పాను ఎవరన్నా? ఒక్క సంవత్సరంలో 1,39,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఏం చేసిండు? మీరు 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు అంటున్నారు, కానీ అందులో సగం అమౌంట్ మీరు చేసిన అప్పులు ఎవరన్నీ వాళ్ళు మస్తు చెప్తారండి. నేను చెప్పలే, కాంగ్రెస్ నాయకులు మాటలు మొత్తం నీటి మూటలే. కాంగ్రెస్ నాయకుల నోట్లలో బట్టే మాటలు నాయకులే కాదు, రాజకీయ నాయకులు. కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం దాంట్లో 2-3 మంచోళ్ళు ఉండొచ్చు కాక ఈ కాంగ్రెస్ పార్టీలో మంచోళ్ళు నేను చెప్పాను, ఎందుకంటే అందరినీ మనం కట్టగట్టి చెప్పలేము. నేనేమంటున్నా అంటే కనీసం వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా రేవంత్ రెడ్డి గారు చేసే పాలన ఇదిగాక చేతులు ఎత్తి కామ్గా కూర్చున్నారు. పబ్లిక్ లో పోతే ప్రజాపాలన పోతే తరిమి కొడుతున్నారని ఊర్లని రణరంగం అవుతున్నాయి. రైట్ దానికి సమాధానం చెప్తారు ప్రేమ్ గాంధీ గారు. సో ఇరు పార్టీలు, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఎలిగేషన్ చేయడం కామన్, ఎందుకంటే చేయాలి కూడా, అది వాళ్ళ ప్రతిపక్ష పాత్ర వాళ్ళు పోషించాలి. మీరు కూడా కాస్త కొత్త ప్రతిపక్ష పాత్ర, ఎందుకంటే 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి కాబట్టి చిన్న అంతే, వాళ్ళ పెద్దలు మీరు చిన్న. సో ఏంటి నిజంగా అంటే ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్ల అంటే ఈ పథకాలు ఇంప్లిమెంటేషన్ అయితేనే ఇప్పుడు మనం లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మరి ఈ పథకాలని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఇప్పుడైనా ఉందా, లేదా దీన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసి మళ్ళీ దాటవేసే కార్యక్రమం చేస్తారు?